ఇంటర్మీడియట్ అర్హతతో ఏపీ అటవీ శాఖలో ఖాళీగా ఫారెస్ట్ బీటా ఆఫీసర్, అసిస్టెంట్ బీటా ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చూడండి, ఈ వీడియో మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ మిత్రులకు లేదా వాళ్ళ మిత్రులకైనా ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. చూడండి, ఏపీ అటవీ శాఖ అనేది ఫారెస్ట్ బీటా ఆఫీసర్ మరియు బీటా అసిస్టెంట్ బీటా ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి డేట్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ చేసింది. చూడండి, ఈ నెల మార్చి 27 వరకు ఉన్న దరఖాస్తు గడువును మార్చి 30 వరకు పొడిగించారు. అదేవిధంగా ఈ మార్చి 29 అర్ధరాత్రి 12 గంటల లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. వీటికి ఎగ్జామ్ వచ్చేసి మే 26 నుంచి జూన్ 16 అయితే వాయిదా వేశారు. అదేవిధంగా పోస్టులు వచ్చేసి 330 ఫారెస్ట్ బీటా ఆఫీసరు, అదేవిధంగా 100 అసిస్టెంట్ బీటా ఆఫీసర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికి అర్హత వచ్చేసి ఇంటర్మీడియట్, వయసు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయసు మరియు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఫారెస్ట్ సబ్ సర్వీసెస్లో 313 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. వీటికి శాలరీ వచ్చేసి చూడండి 16,400 నుంచి 49,870 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి వచ్చేసి 15,030 రూపాయల నుంచి 46,060 రూపాయల దాకా అయితే శాలరీ రావడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ఫారెస్ట్ బీటా ఆఫీసరు, అదేవిధంగా అసిస్టెంట్ బీటా ఆఫీసర్కి వచ్చేసి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మెన్స్ అంటే బాయ్స్ అయితే 163 సెంటీమీటర్లు హైట్ ఉండాలి. అదేవిధంగా వీరు వచ్చేసి చెస్ట్ అంటే మామూలు ఊపిరి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు అయితే రావాలి. అదేవిధంగా గర్ల్స్ వచ్చేసి 150 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. అదేవిధంగా వాళ్ళు ఊపిరి పీల్చినప్పుడు అయితే 5 సెంటీమీటర్స్ అయితే రావాలి. అదేవిధంగా వీళ్ళకి రన్నింగ్ అయితే ఉంటుందని చెప్పి క్లారిటీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక మేల్ వచ్చేసి 25 కిలోమీటర్లు అనేది వాకింగ్ అయితే ఉంటుందంట. వీటికి కంప్లీటెడ్ వచ్చి 4 గంటల్లో 25 కిలోమీటర్లు అయితే రన్నింగ్ ఉంటుంది. అదేవిధంగా అమ్మాయిలకైతే చూడండి 16 కిలోమీటర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 4 అవర్స్లో కంప్లీట్ చేయాలని చెప్పి క్లియర్గా ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా చూడండి, వీటికి వచ్చేసి మీ దగ్గర ఎన్సీ సర్టిఫికేట్స్ ఉంటే కొన్ని బోనస్ మార్క్స్ అయితే యాడ్ చేస్తారంట. అది కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించి చూడండి, వీటికి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి చూడండి, డిస్ట్రిక్ట్స్ డివిజన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళంకి అయితే శ్రీకాకుళం వస్తుంది. అదేవిధంగా విజయనగరంకి అయితే విజయనగరం వస్తుంది. విశాఖపట్నంకి అయితే విశాఖపట్నము. అదేవిధంగా వీటికి ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాల లోపు అయితే ఏజ్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. అదే చూడండి, ఈ విధంగా వీటికైతే ఎలిజిబుల్ అవ్వచ్చు. వీటికి సంబంధించి నోటిఫికేషను, వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు, వీటికి సంబంధించి లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వెళ్ళి మీరు పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా వీటి ఫీజు వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడైతే వీటి ఫీజు వచ్చేసి 250 రూపాయలు పే చేయాలి. చూడండి, అప్లికేషన్ మస్ట్ పే 250 రూపీస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు జాబర్స్ కానీ అదేవిధంగా ఉన్నత హోదాలో ఉన్నట్టయితే 80 రూపీస్ అనేది పే చేయాలని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, అదే మామూలు నార్మల్ పర్సన్స్ అయితే 250 రూపీస్ పే చేయాలి. ఒకవేళ జాబర్స్ కానీ ఉన్నత జాబ్లో ఉన్న వాళ్ళైతే 250తో పాటు 80 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేయాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అయితే నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.